తిరుపతి జిల్లా రేణుగుంట మండలం అత్తూరు పంచాయతీలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ప్రారంభించారు. చిత్తూరు గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఆరోగ్య కేంద్రం వలన చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే ఈ ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స, స్వల్ప చికిత్సలకు వీలుగా ఉంటుందని తెలిపారు. కేంద్రంతో మాట్లాడి అన్ని వైద్య పరికరాలను అందుబాటులో ఉండేలా చేసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో ఈ ఆరోగ్య కేంద్రంలో మందులపై కూడా అనేకమైన అవకతవకలు జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర డాక్టర్లు, అధికారులు, టీడీపీ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామస్తులు కావచ్చు, పక్కన చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, ఎవరైతే బేసిక్ మెడికల్ నీడ్స్ అంటే జ్వరం కావచ్చు, వైరల్ ఫీవర్ కావచ్చు, కాఫ్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, ఎక్స్పైజీ అలాంటివి, ట్రాన్స్మిషన్ డిజీజ్ కావచ్చు, నాన్ ట్రాన్స్మిట్ డిజీజ్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నింటి కూడా ట్రీట్మెంట్ ఇక్కడే మన హెల్త్ కేంద్రంలో చేయడం జరుగుతుంది. ఇక్కడ మౌనిక గారు ఇన్ఛార్జ్ వచ్చారు. సో వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. తప్పకుండా ఇలాంటి కేంద్రాలు వచ్చే 6-7 నెలల్లో మ్యాక్సిమం కాన్స్టిట్యుయెన్సీ అంతా ఎక్కడైతే అవసరం ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తాం. అలానే పాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నప్పుడు ఎక్స్ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీంట్లో కూడా అతిపెద్ద స్కామ్ జరిగింది. ఇదేంటంటే వీళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ కాకముందరే వాళ్ళు పెట్టి తీసుకోవడం, బయట అమ్ముకోవడం ఇలాంటివి జరిగాయని చెప్పి పాత 2 సంవత్సరాల క్రితం నాకు దృష్టికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక అకౌంటబిలిటీ పెట్టి ఎక్కడెక్కడ ఇచ్చారు, ఏ పేషెంట్స్కి ఇచ్చారు, ఏ టైంలో ఇచ్చారు, ఇవంతా కూడా లాగ్ బుక్ లాగా పెట్టి నీట్గా చేయాలని చెప్పి వాళ్ళకు కూడా ఆదేశిస్తూ, అలానే ప్రజల వద్ద పాలన అనేది రామారావు కళ అయితే ప్రజల కోసం పాలన అనేది చంద్రబాబు నాయుడు కళ. అది కళలా కాకుండా అది ఇప్పుడు సార్థకం అవుతుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్తుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా మీరు వినియోగించుకొని బ్రహ్మాండంగా